నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెదతాడేపల్లి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరించి నిధులు కేటాయిస్తాం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఫుడ్ ప్యాడ్స్ ఫెర్టిలైజర్స్ సహకారంతో జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కలెక్టర్గా సి నాగరాణి బాధ్యతలు స్వీకారం. అధికారులు అభినందనలు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో శ్రీ బలసలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం. జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం పెదతాడేపల్లి గ్రామ పంచాయతీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పోతుల అన్నవరం స్వాగతం పలికారు. అనంతరం పసుమర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యువతకు క్రికెట్ కిట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ఎస్ శర్మ, ఎంఈఓలు హనుమ, పిఎంకే జ్యోతి, ఉప సర్పంచ్ అత్తింటి సోమశేఖర్ రావు, ప్రిన్సిపల్ రాజారావు, ఎంపీటీసీలు కరుటూరి గోవిందరాజు, పసుమర్తి సత్యనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, పైబోయిన రఘు, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, మద్దిపాటి ధర్మేంద్ర, నాగరాజు, సచివాలయ ఉద్యోగులు, ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి మనకి ఈ గిఫ్ట్ మరి మన ప్రీతం నాయకులు చేతులు చేస్తే సర్పంచ్ మరి 2016 సంవత్సరంలో తాడేపల్లి పట్టణంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో చిన్నగా స్టార్ట్ అయినటువంటి ఈ గురుకుల పాఠశాల ఇవాళ దాదాపు 570 మంది పిల్లలతో అందరికీ సంస్కారవంతమైన విద్య నేర్పుతూ అన్ని శిక్షణలు హై స్కూల్ స్థాయి నుంచే ఇవాళ స్కాట్లాండ్ బ్యాండ్ కానీ అదే రకంగా పిల్లల్ని బాగా చదివించడంలో కానీ మరి మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఇక్కడ ఇవాళ పొద్దునికి ఒక 10 మంది వచ్చి ఉంటారు నా దగ్గరికి, మీ స్కూల్లో జాయిన్ చేయండి, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి అని. మరి ఆ స్థాయికి తీసుకొచ్చిన అధ్యాపక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఆ విద్యార్థులు ఏంటి వీళ్ళంతా కూడా కష్టజీవులైన పిల్లలు పూర్తి భరోసాని తల్లిదండ్రులు మీ మీద పెట్టారంటే ఆ తల్లిదండ్రులు తర్వాత బాధ్యత అంతకంటే ఎక్కువ బాధ్యత మీ మీద పెట్టినట్టు. కాబట్టి అది బాధ్యతగా తీసుకొని వాళ్ళు మరింత ప్రయోజకులుగా తయారు చేసి మనం డ్యూటీ చేయకుండా దాన్ని క్రమశిక్షణ పెంచడంలో కానీ తల్లిదండ్రులతో సమానంగా మీరు పాత్ర తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇవాళ రాజారావు గారు నిబద్ధతగా పనిచేశారు, అలాగే పని చేయిస్తారు కూడా సిబ్బందితో. ఆయన చేయిస్తే ఒకరి వల్ల అవి కాదు, సమిష్టి కృషిగా మనం భావించాలి. అదే రకంగా పిల్లలు మిమ్మల్ని వదిలి మీ తల్లిదండ్రులు మరి స్కూల్లో జాయిన్ చేసినందుకు మీరు దానికి న్యాయం చేయాలి. మనం కష్టపడి చదవాలి. స్కూల్ ఏదైనప్పుడు ఏ పేరు అయినప్పుడు కూడా మీరు చదివితే మీ భవిష్యత్తు ఒకసారి మీరు ఇప్పుడు కనుక సుఖపడతానికి అలవాటు జీవితం అంతా కష్టపడాలి. ఇప్పుడు కానీ కష్టపడి మనం మంచి ర్యాంకుల్లో మరి టాపర్గా మిగిలినప్పుడు స్పోర్ట్స్లో కానీ లేకపోతే దేంట్లో కానీ మీరు ఎన్నుకున్న లైన్ కరెక్ట్గా మన టార్గెట్ ఉండాలి. టార్గెట్ లేని ప్రయాణం చేయకూడదు. మన ఇంటికాడ నుంచి బయలుదేరుతాం, గురుకుల పాఠశాలకు వెళ్ళాలా పెద్దాటలు అనుకోకపోతే కాలేజీ రోడ్డు మీద తిరుగుతూ ఉండాలి, అది గంభీరమైన ప్రయాణం. మీరు కూడా అలాగే మనం చదివితే ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, లేదా స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి, లేకపోతే రాజకీయ నాయకుడు అవ్వాలి. ఇలాంటి టార్గెట్ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ టార్గెట్ రీచ్ అవుతారు. ఆ విధంగా పిల్లలందరూ కూడా ట్రైన్ చేయవలసిన అవసరం ఉంది. టార్గెట్ లేని ప్రయాణం అనవసరం.
మనం చదువుతున్నాం ఏదో చదువుతున్నాం వచ్చామని కాదు, మన చదువుని ఎక్కడ దాకా టాపర్గా తీసుకెళ్ళాలి. మనమే ఈ క్లాస్లో ఫస్ట్ బెంచ్లో ఉండాలి, ఫస్ట్ క్లాస్లో ఉండాలి, ఫస్ట్గా ఉండాలి అనే విధంగా మీరందరూ కూడా శ్రద్ధగా గురువులు చెప్పేదాన్ని మీరందరూ విని ఈ తాడేపల్లి పట్టణానికే కాకుండా గురుకుల పాఠశాలకే కాకుండా మా కాన్స్టిట్యూన్సీ కూడా మంచి పేరు తీసుకురావడానికి నా వంతు సహకారాన్ని ఎప్పుడు నిరంతరం మీకు ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మీకు ఏ అవసరం ఉన్నా నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రయోజనం కోసం మీకు ఉపయోగపడేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ, జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని 3F డైరెక్టర్ ఓపీ గోయింకా అన్నారు. జర్నలిస్టుల పిల్లలకు అవసరమైన నోట్బుక్స్, స్టేషనరీ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా 160 మంది జర్నలిస్టుల పిల్లలకు శుక్రవారం అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగా సురేష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 3F ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రణవ్ గోయింకా, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. That the journalist club is doing such a good work. I don't find such work are being done in the big cities also by the Journalist Welfare Association Press Club. Please keep doing such kind of activities. We are always with you. And we can say that the best of the activities are being performed. Thereby the people are getting benefited. And God will always bless all of you, all of you, all of you. ఫుడ్ బ్యాగ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఇండస్ట్రీకి సంబంధించి వారి ఆర్థిక సహకారంతో ఈరోజు తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఏదైతే సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి జర్నలిస్టుకి సంబంధించిన పిల్లలందరికీ సుమారుగా 150 మంది పిల్లలకు ఈరోజు ఏదైతే స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా 3F వారు ఈరోజు పెట్టాలో అదేవిధంగా స్టేషనరీ పంపిణీ కార్యక్రమం సుమారు 30,000కు పైచీలుగా వ్యయంతో వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఏదైతే వీరు మేము అడగగానే 10 రోజుల క్రితం ఈ స్టేషనరీ విద్యా సంవత్సరానికి సంబంధించి మా జర్నలిస్ట్ పిల్లలకు BPL బిలో ప్రావర్టీ లెవెల్ దిగున ఉన్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. వెంటనే వారు స్పందించి ఏదైతే ఉన్నత వర్గాలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఓపీ గోయింకా గారికి తెలియజేయడం, వారి ద్వారా మాకు వెంటనే ఇంటింటి పెట్టడం, ఒక 30,000 వరకు విలువైనటువంటి ఏదైతే బుక్స్ పంపిణీ వెంటనే ఆర్డర్ ఓకే చేయించడం, ఆ ద్వారా ఏదైతే జనార్దన్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. మా ఈ విషయానికి సహకరించినటువంటి ప్రతి బిడ్డలకు యాజమాన్యానికి అదేవిధంగా సిబ్బందికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి ప్రధానంగా నడిపిస్తానని నూతనంగా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానన్నారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి పి పాపారావు, భీమవరం నర్సాపురం ఆర్డీఓలు కె శ్రీనివాసులు, రాజు, ఎం అచ్యుత, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, వారి తనయులు బొలిశెట్టి రాజేష్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం సుంకర ధనబాబు, కృష్ణ తులసి దంపతుల కుమార్తె తనిష్క పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారితో పాటు శ్రీరంగం అంజీ, నిమ్మకాయల సత్యనారాయణ, దాట్ల జగన్నాథరాజు, భోగిరెడ్డి రాంబాబు, నీలం సురేష్, సత్యబాబు, గుండుబోగుల సురేష్, ఎర్రబండి సతీష్, పట్నాల రామకృష్ణ, డి కృష్ణప్రసాద్, కిరణ్ కుమార్, అర్జున కిషోర్ తదితరులు పాల్గొన్నారు. బల్సులమ్మ టెంపుల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి 2014 ముందు ఈ పక్కనే ఒక చిన్న గుడిగా ఉన్న అమ్మవారి గుడిని ఇవాళ రోజున ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ప్లేస్లో
ఇంత పెద్ద గుడిని నిర్మించడానికి ఆ రోజున మనకి దేవాదాయ శాఖ మంత్రిగా మన మాణిక్యాలరావు గారు అప్పట్లో ఉండటం జరిగింది. అదే టైంలో మనకి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి అప్పుడు మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చైర్మన్గా ఉండటం, మున్సిపల్ చైర్మన్గా ఉండటం, వారిద్దరి యొక్క కలయికల్లో ఈ కొత్త గుడిని నిర్మించిన తర్వాత మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ఎన్నో ఏళ్ల తర్వాత దీనికి ఇక్కడ మనం ఒక జాతరని చేయడం జరిగింది. చేసిన తర్వాత అనుకోకుండానే ప్రతి సంవత్సరం దీని డెవలప్మెంట్స్ కూడా అదే స్థాయిలో అవటం, గుడి కూడా ఇవాళ రోజున మీరు చూస్తున్నట్లయితే మావుళ్ళమ్మ గుడి కంటే పెద్ద ప్లేస్లో మనం దీన్ని నిర్మించడం, దానికి తగ్గ కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడ ఏర్పరచడం, సంవత్సరం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. అయితే మరొకసారి మళ్ళీ మనం మనకి అమ్మవారి దయతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనకి ఎమ్మెల్యేగా అవ్వటం, తర్వాత వెంటనే ఈ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టడం, మొట్టమొదటి వారంలోనే మన శంకర్ ధనబాబు గారు వాళ్ళ అమ్మాయి బర్త్డేని పురస్కరించుకుని ఆయన ఇక్కడ 2000 మందికి పైగా భక్తులకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, అందులో భాగస్వామిగా నన్ను కూడా అందులో పాల్పంచుకునేలాగా నన్ను కూడా అవకాశం కల్పించినందుకు ధనబాబు గారికి, వారి అమ్మాయికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ, అట్లాగే మన కొత్త బాడీని ఫామ్ చేస్తాం, ఇంకా బెటర్గా ఇంకెంత చేయగలిగితే అంత అమ్మవారికి చేయాలి. శ్రీ 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 బలిసలమ్మ తల్లి ఆలయం నందు తాడేపల్లిగూడ నియోజకవర్గ ప్రీతం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆకాంక్షను అనుగుణంగా, అలాగే అమ్మవారి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆయన కోరిక మేరకు ఈరోజు మా మిత్రుడు పాతూరి సభ్యులు శంకర్ ధనబాబు గారు కుమార్తె మరియు వాళ్ళ మిస్సెస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మా మిత్రుడు పాతూరి సభ్యులు శంకర్ ధనబాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బొలిశెట్టి శ్రీని గారి యొక్క ఇంటెన్షన్ 10 మందికి అన్నం పెట్టాలి, ఉత్సవాల దేదీప్యమానంగా చేయాలని, అలాగే దాని సంకల్పంతో భాగంగా మా మిత్రుడు శ్రీరంగం రామాంజలి కానీ మా పాతూరి అందరం కూడా అదే ఉత్సాహంతో శ్రీరంగం రామాంజలి గారికి చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని కార్యక్రమాలకి ఆయనకి అన్ని విధాలుగా సహకరిస్తానికి మేమందరం కూడా ఒకే మాట మీద ఉండి శ్రీను గారి యొక్క ఆదేశాలు, ఆయన యొక్క ఆకాంక్షను అనుగుణంగా అమ్మవారి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆయనకి సేవ చేసుకోవడానికి, అలాగే ఎమ్మెల్యే గారికి అభిష్టం మేరకు అంజిబాబు గారికి అన్ని విధాలుగా మా మిత్రులందరూ కూడా ఎప్పుడూ సహాయ సహకారాలు ఉంటామని శ్రీ బలిసలమ్మ తల్లి ఆశీస్సులతో, అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో మళ్ళీ మనకి పూర్వవైభవం వచ్చింది. ఎందుకంటే 2014లో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా మన అన్న ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క బలిసలమ్మ గుడి చిన్న గుడిగా ఉన్న గుడిని ఎంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించి, అప్పుడు మన దేవాదాయ శాఖ మినిస్టర్ అయినటువంటి మాణిక్యాలరావు గారు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ గుడిని ఎంతో ప్రఖ్యాతగాంచిన గుడిగా, భీమవరంగా దిట్టుగా, మావుళ్ళమ్మ గుడికి దిట్టుగా ఏర్పాటు చేశారు. ఆ రోజున అనే బొలిశెట్టి శ్రీనివాస్ గారు సహాయ సహకారాలతో అప్పుడు నూతన కమిటీ అయినటువంటి పాతిరీత సభ్యులైనటువంటి మనందరికీ అత్యంత సన్నిహితులు మన పాతిరీత సభ్యులతో పాటు ఈ గుడిని ఒక విధానంగా ముందుకు తీసుకెళ్లే మనిషి ఎవరైనా ఉన్నారు, అప్పుడు మన శ్రీరంగ అంజిబాబుకి ఈ గుడి బాధ్యతలు అప్పచెప్పి అందులో మమ్మల్ని అందరూ కూడా అప్పుడు అన్నయ్య గారు భాగస్వాములు చేసిన మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ బలిసలమ్మ వారి ఆలయం నిర్వహణ బాధ్యతలు ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మళ్ళీ నిర్వహణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 10 సంవత్సరాల క్రితం చిన్న గుడిగా ఉండేది, మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఈ గుడిని అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో మా పాతూరు నుంచి శ్రీరంగం రామాంజలిని తీసుకొచ్చి సింగిల్ ట్రస్టీగా ఏర్పాటు చేసి ఈ గుడి అభివృద్ధి కార్యక్రమాలు చూడమని అప్పచెప్పడం, ఆ రోజు నుంచి సీనాన్న సహకారంతో, అలాగే ఆ రోజునటువంటి ఎండోమెంట్స్ మినిస్టర్ పై మాణిక్యాల గారి సహకారంతో, భక్తుల సహాయంతో ఈ గుడి ఈ రోజున ఇంత అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ ఈ రోజున అదే బొలిశెట్టి శ్రీనివాస్ గారి అమ్మవారి దయతో ఎమ్మెల్యేగా మళ్ళీ మనకు రావడం, ఆయన ఆధ్వర్యంలో మళ్ళీ మా పాత్ర తరపున శ్రీరంగం రామాంజలి చేతిలో ఈ నిర్వహణ బాధ్యతలు పెట్టడం మళ్ళీ మనందరికీ ఒక శుభ పరిణామం చోటు చేసుకుందని. పడాల వృద్ధాశ్రమంలో శుక్రవారం రాయపురెడ్డి లలిత, నాగసాయి, సాయి తేజ దంపతుల కుమారుడు రుత్విక్ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
రుత్విక్ సత్యదేవ్ తాతయ్య అమ్మమ్మలైన వైఎన్వి రమేష్ సుజాత దంపతులు వారి కుమారులు వెంకట్ల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాతయ్య నానమ్మలైన రాయపురెడ్డి అర్జునరావు, పద్మజ్యోతి దంపతులు, మౌనిక, శ్రేయాంష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాతలకు ఆశ్రమ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. చిరంజీవి రుత్విక్ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య రమేష్ గారు అన్నదాత. చిరంజీవి రుత్విక్ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య రమేష్ గారు అన్నదాత. చిరంజీవి రుత్విక్ సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య రమేష్ గారు అన్నదాత. ఇచ్చే అన్నదాతలు. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం 4 కృషి విజ్ఞాన కేంద్రాలకు జోన్ స్థాయిలో 9 అవార్డులు లభించాయి. అటరీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా అందజేశారు. జాతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాధవ్ అభినందించారు. కేవీకే వెంకటరామన్న గూడెంకు 3 విభాగాలలో కేవీకే పందిరిమామిడికి 2, కేవీకే పెరియవరంకు 2, కేవీకే ఒనిపెంటకు 2 అవార్డులు వచ్చినట్లు విస్తరణ సంచాలకులు ఈ కరుణశ్రీ తెలిపారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు. నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు. పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్. సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు. లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం. మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్. గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స. గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో. ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స. దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. స్థానిక 31వ వార్డులోని శ్రీ బాలకనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు తాడికొండ శ్రీనివాస్, మామిడి అచ్చిబాబు, నిమ్మకాయల గోవిందు, బోనం విజయలక్ష్మి, కొత్త శ్రీనివాస్ తదితరులు ఘనస్వాగతం పలికారు. పూజల్లో ఐజేయు నాయకులు డి సోమసుందర్, మాజీ వైస్ చైర్మన్ యగ్గిన నాగబాబు, పుల్లాబాబి, గుండుబొగుల సురేష్, కొనగల్ల హరినాథ్, దాగారపు శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. బాల కనకదుర్గమ్మ వారి ఆలయంలో 6వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి కమిటీ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు సోమసుందర్ గారికి, వాసు గారికి, అలాగే ఈ యొక్క కమిటీ పెద్దలందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. మరి ఇక్కడ ఈ దేవాలయాన్ని చాలా ప్రతిష్టాకరంగా 2016-17 సంవత్సరాల్లో మనం దీన్ని స్టార్ట్ చేసి మరి 2019కి మనం 18 పూర్తి చేసుకున్నాం. మరి అప్పటి నుంచి కూడా ఈరోజు వరకు నిత్యం ధూపదీప నైవేద్యాలతో అమ్మవారు విరాజులతో ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చెందే విధంగా, అమ్మవారి ఆశీస్సులతో మనందరూ బాగుండే విధంగా తాడిపూడి పట్టణ ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వార్షికోత్సవం కాకుండా ఇంకా ఉత్సవాలను కూడా బాగా జరిపే శక్తిని ప్రజలకు ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఈ బాల కనకదుర్గమ్మ వారు ఆలయ పునర్నిర్మాణం చేసిన తర్వాత 6వ సంవత్సరం. ఈ 6వ సంవత్సరం అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు, మహిళలతో పెద్ద ఎత్తున అమ్మవారికి చక్కగా అలంకరించి కార్యక్రమాన్ని 31, 32 వార్డు ప్రజలు, ఆలయ కమిటీ పెద్దలు, మహిళలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. ఆ దుర్గమ్మ వారు తాడేపల్లిగూడెం ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆలయ అభివృద్ధికి మన గౌరవనీయులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పునర్నిర్మాణం చేయడానికి చాలా తోడ్పడ్డారు. వారి కృషి ఎంతో ఉంది దీంట్లో. అలాగే మన మాణిక్యరావు గారు కూడా ఆ రోజు వారిద్దరు కలిసి ఇక్కడ ఈ ఆలయం ఇంత రంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు అందుకుంటున్నారంటే వాళ్ళిద్దరు కృషి చాలా ఉంది. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం చిన్న గుడి ఉండేది. ఆ గుడిని మరి పునర్నిర్మాణం చేయడానికి మరి ఇక్కడ పెద్దలు, మంత్రివర్యులు పైడికొండల మాణిక్యాలరావు గారు, అలాగే సమరసత్త ఫౌండేషన్ వారు వీరంతా కలిపి ఈ గుడిని పునరుద్ధరించాలని సహకారం చేసి, అలాగే మన పట్టణం ప్రజలందరూ కూడా సహకారం చేశారు. అలాగే అప్పట్లో మన చైర్మన్గా ఉన్న బొలిశెట్టి శ్రీను గారు కూడా తన వంతు సహకారం చేసి ఈ యొక్క గుడి పునర్నిర్మాణానికి తోడ్పడ్డారు. అలాగా అంచెలంచెలుగా ఈ యొక్క నిర్మాణాన్ని చేసి మంచి ప్రతిష్టాపన కూడా చాలా అంగరంగ వైభవంగా చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం అనేది కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే పట్టణ ప్రజలు, ఈ వార్డు 32, 31 వార్డు ప్రజలు, మహిళలు అందరూ కలిపి ఈ గుడిని అభివృద్ధి చేయడానికి, ఈ గుడి అమ్మవారిని అనుగ్రహించడానికి తోడ్పడుతున్నారు. వ్యవసాయ రంగంలో ఇంజనీర్లు సాంకేతిక పాత్ర ఎంతో కీలకమని పలువురు పేర్కొన్నారు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ బిఎస్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో వ్యవసాయ రంగంలో ఇంజనీర్ ఆధునిక సాంకేతిక పాత్ర అనే అంశంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. రాయచూర్లోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఎరిటమాలజీ విభాగాధిపతి డాక్టర్ ప్రభురాజ్ అరళి మరద్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీబీ వీరేష్ కుమార్, డాక్టర్ వి సందీప్, డాక్టర్ ప్రభావతి పాల్గొన్నారు. స్థానిక 4వ వార్డు గుడ్ షెపర్డ్ స్కూల్లో శుక్రవారం స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ శివకుమార్, పోస్ట్ ఇన్ఛార్జ్లు శ్రీను, శివ, సతీష్, చంద్రశేఖర్, వెంకన్న, శనవెంకన్న, భాస్కర్, శ్రీరామ్, మురళి, రౌతు సోమరాజు, సోమశేఖర్, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి స్కూల్లో కిట్లు పంచిపెడుతున్నాం గవర్నమెంట్ వారికి. కానీ ఇక్కడ ఆ 4వ వార్డు 6వ వార్డు యువకులందరూ కలిపి పిల్లలకి ఇచ్చే గవర్నమెంట్ బుక్స్ కాకుండా వాళ్ళకి కావాల్సిన నోట్ పుస్తకాలు కూడా వాళ్ళ సొంత డబ్బులతో ఈరోజు పంచిపెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏ కార్యక్రమం చేసినా జనసేన పవన్ కళ్యాణ్ ఏదైతే ఆదేశించారో అదే క్రమం తప్పకుండా ప్రతి విషయంలో కూడా ఎలక్షన్ టైంలో కూడా ఎటువంటి గొడవలు కలగకుండా, ఎటువంటి ఇబ్బంది ప్రజలకు కలగకుండా, ఎలక్షన్ బూత్లో వచ్చేసరికి ప్రజలకు ఆ ఎండాకాలంలో కావాల్సిన ఓట్లు సదుపాయం కల్పించకపోతే గవర్నమెంట్ వాళ్ళ సొంత డబ్బులతో అక్కడ పందిర్లు వేయించి వచ్చిన ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు పంచిపెట్టిన ఘనత ఏదైనా ఉందంటే జన సైనికులు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో మేము ఎలక్షన్ చేసాం, కానీ అంత శ్రద్ధగా తీసుకొని ఎలక్షన్ చేయడం అంటే ఆ నాయకుడు ఇచ్చిన మాట ఏది క్రమం తప్పకుండా శాంతి భద్రత తాడేపల్లిగూడెం ఎలక్షన్ని జరిపించడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వల్లభ బాబుజీ గారు అయితే ఇటు సైనికులందరూ కూడా ఒక మాట మీద నిలబడి వీళ్ళు ఏం చేస్తారులే అంటే క్రమం తప్పకుండా చేసిన ఘనత బొలిశెట్టి శ్రీనివాస్ గారి సైన్యానికి అని చెప్పచ్చు. మరి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మరి ఇప్పుడు ఎక్కడైతే గవర్నమెంట్ స్కూల్లో మరి స్కూల్కి ఏదైతే స్టూడెంట్స్ కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలో మరి ప్రైవేట్ కాన్వెంట్ల కన్నా ధీటుగా ఉండాలని ఒక ఆలోచనతోటి మరి ఈ బుక్స్, షూస్, సాక్స్, యూనిఫామ్ ఇచ్చి వాళ్ళకి ధీటుగా మీరు ఇక్కడ చదువుకోవాలని ఒక ఆలోచనతోటి మరి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు, అలాగే మన తాడేపల్లి నియోజకవర్గ డైనమిక్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి తాడేపల్లి నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే చదువు అందరూ కూడా చదివితేనే మన అందరూ కూడా ఉన్నత స్థానంలోకి వెళ్తాం. అక్షరాస్యతే మంచిదని ఆ రోజుల్లో మహాత్ములు అంబేద్కర్ కానీ, మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ ఎంతోమంది త్యాగ ఫలితంగా ఈరోజు అందరూ కూడా మనం చదువుకుని ఇంత ఉన్న స్థానంలో ఉన్నాం. కాబట్టి మీరు పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలని ఆలోచనతో మరి బుక్స్, షూస్, సాక్స్, బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ఏదైతే మన మీద పెట్టుకున్న ఆశల్ని, అలాగే మాస్టర్ గారు, ఉపాధ్యాయులు చెప్తున్న విద్యని మన అందరూ కూడా విని మంచి ఉన్నత స్థానంలోకి వచ్చి మీరు రేపు పొద్దున్న 10 మందికి ఉపయోగపడేలాగా ఉండాలని. తాడేపల్లిగూడెంలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రాను ఎంత మారుతాయి అనేది ప్రజలందరూ కళ్ళారా చూస్తారు. బిఫోర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, బిఫోర్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆఫ్టర్ అన్న విధంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ప్రజలందరూ విశ్వసించి తెలుగుదేశం, బీజేపీ సహాయ సహకారాలతో ఈరోజు మంచి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. ఏ స్కూల్లో చదివేది కాదు, మనం ఎంత ఉత్తీర్ణత సాధించి సొసైటీలో మంచి సిటిజన్స్ కింద తీర్చిదిద్దే విధంగా స్కూల్ యాజమాన్యాలు కానీ మిగతా వాళ్ళందరూ మంచి బృందం అంతా కూడా పిల్లల్ని తీర్చిదిద్దే విధంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, MBA దాకా చదువుకుని బ్యాంక్ ఉద్యోగం సంపాదించాను. కానీ కొలమానంగా విద్య డబ్బుతో కొలమానం చేర్చాలి తప్పది. అన్ని విషయాలు నేర్చుకోగలిగింది ఒక గవర్నమెంట్ స్కూల్లోనే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎవ్రీథింగ్ నోన్ యాజ్ ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ. అందరూ కూడా ఇది గమనించి బాగా చదువుకుని మీ తల్లిదండ్రులకి మంచి కీర్తి ప్రతిష్టలు తేవాలని, ఉన్నత భవిష్యత్తు ముందుకెళ్లాలని, రాబోయే తరాలకి మీరు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం. వర్షాకాలంలో విద్యుత్ పరికరాలతో తగిన జాగ్రత్తలే తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో మీ ప్రదేశాల్లో కరెంట్ స్తంభాలు, ఇంట్లో ఉన్న కరెంట్ స్విచ్లు, స్విచ్ బోర్డులు, మంచినీటి మోటారు తడి చేతులతో తాకవద్దన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పాదరక్షలు వేసుకోవాలన్నారు. బాధ్యత దృష్ట్యా విద్యుత్ పరికరాలు వినియోగించేటప్పుడు సరియైన జాగ్రత్తలు పాటించాలన్నారు. మోటార్స్, ఇతర ఉపకరణాలకు బిగించిన వైర్లు, జాయింట్లు లేకుండా చూసుకోవాలని, జాయింట్లు ఉంటే తప్పనిసరిగా ఇన్సులేషన్ టేప్ వేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సహకారంతో గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో టీసీసీ న్యూస్తో మాట్లాడారు. స్కూల్ అభివృద్ధిలో ప్రజల సహకారాన్ని తీసుకొని బాధ్యతను తెలియచేద్దామన్నారు. గురుకుల పాఠశాలను దేశంలో 2వ స్థానానికి తీసుకెళ్లిన ప్రిన్సిపల్ రాజారావు, ఉపాధ్యాయులు, సిబ్బంది కృషిని అభినందించారు. రాష్ట్రం నలుమూలల నుండి పెదతాడేపల్లి గురుకుల పాఠశాలలో సీట్ల కోసం విద్యార్థులు పోటీ పడటం ఇక్కడ ఉపాధ్యాయులు, సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. 2016 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ గురుకుల పాఠశాల ప్రారంభించడం జరిగింది. తాడేపల్లిగూడెంలో చిన్నగా స్టార్ట్ అయినటువంటిది ఈ యొక్క పాఠశాల రాజారావు గారు మిగతా అధ్యాపక బృందం అందరి కృషితో మరి అత్యున్నత మార్కులు కానీ నైపుణ్యాన్ని కానీ ప్రదర్శించడంలో మొట్టమొదటి స్థానంలో తీసుకొచ్చినందుకు వారి అందరినీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా
ఆ తర్వాత అక్కడ ప్లేస్ సరిపోకపోవడం, మరి ఈ పెద్దాడపల్లి గ్రామానికి షిఫ్ట్ అవ్వడం, మరి దీనికి పూర్తి బాధ్యత తీసుకునే రాజారాం మాస్టర్ మిగతా అధ్యాపకులందరూ కూడా ఇప్పుడున్న పిల్లలందరికీ దాదాపుగా 500 మార్కులు దాటినటువంటి విద్యార్థులు ఈ స్కూల్లో ఉన్నారంటే, అంటే అంతా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, మా పిల్లలు అక్కడ బాగా చదువుతారనే విధంగా కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మీ ఊళ్ళో స్కూల్ ఉందండి, ఆ స్కూల్లో మాకు సీట్ ఇప్పించమనే స్థాయికి తీసుకెళ్ళినందుకు మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకంటే ఇది 2017 సంవత్సరంలో స్కూల్గా ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు 2021 వచ్చిన 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించింది. అంటే 100% ఉత్తీర్ణత సాధించారు. దాంట్లో 500 మార్కులు 25 మంది పిల్లలకి దాటడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ మరి పిల్లలందరికీ సౌకర్యాల విషయంలో కానీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మరి అన్ని దగ్గరుండి చూసుకున్నటువంటి సిబ్బంది అందరూ కూడా సొంత పిల్లల్లాగా వాళ్ళని సాగే విధానం నాకు బాగా నచ్చింది. మరి రాజారాం మాస్టర్ మంచి టీం నెట్వర్క్ చేసి అందరికీ మంచి చేసే విధంగా చేసినందుకు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని, భారతదేశంలో 2వ స్థానాన్ని తీసుకెళ్ళడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు. మరి ఇవన్నీ మన లాస్ట్ ఇయర్ 3వ స్థానం, ఇవాళ 2వ స్థానానికి వెళ్ళి ఉంటే రాబోయే రోజుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటాను విద్యార్థులందరూ. మరి రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా నా వంతు సహాయాన్ని, అన్ని గవర్నమెంట్ చేయలేదు కాబట్టి పబ్లిక్ కంట్రిబ్యూషన్ కూడా చేయిస్తాం ఈ గ్రామంలో. మరి అప్పుడు దినదిన అభివృద్ధిగా చెందుతుంది. ఆ విధంగా మరి ఈ స్కూల్ కూడా మనం అవసరమైతే దీన్ని దగ్గరుండి మీరందరూ కూడా చూసి వీళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయండి. మీరందరూ కూడా ఈ పిల్లల్ని మన సొంత కుటుంబ సభ్యులను చూసి ఈ పిల్లలందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వమని చెప్పి నేను ఉన్న అధ్యాపక బృందాన్ని, ఎంబీయూ గారికి అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇంకా మంచి పేరు వచ్చే విధంగా మన ప్రాంతంలో స్కూల్ ఉన్నదంటే మన గర్వకారణంగా ఉండే విధంగా మీరందరూ సహకరించాలని నేను కోరుకుంటూ, ఇంకా ఏదైనా మినిస్ట్రీ నుంచి మనకు రావాలంటే నేను అది కూడా మాట్లాడి బాలాంజలి గారితో మాట్లాడి అది కూడా మనం తెచ్చుకుందాం. రోడ్లని ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఒక 5-6 నెలలు మనం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఎక్కడా కూడా డబ్బు లేదు. మరి ఉన్నాయన్ని జీరోలు ఉన్నాయి. అక్కడ ముఖ్యమంత్రి గారికి కానీ ఉన్న మంత్రివర్గం తలపట్టుకుని కూర్చునే పరిస్థితి అయినప్పుడు ఖచ్చితంగా ఈ మీకు ఏది మౌలిక సదుపాయాలు అరేంజ్ చేయాలో, రోడ్లు వేయాలి, డ్రైన్ సిస్టమ్ లేదు. ఏ విలేజ్లు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. మాకు విద్యార్థులు పేద బడుగు వాళ్ళకి సంబంధించినటువంటి ఈవేళ హాస్టల్ సదుపాయం కానీ, ఇక్కడ ఉన్నటువంటి స్టడీస్ కానీ ఏదైతే ఉన్నాయో అవి సక్రమైన మార్గంలో నిర్వర్తిస్తూ ఈవేళ స్టేట్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా కానీ పోటీ పడేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈవేళ ప్రిన్సిపల్ రాజారావు గారికి దక్కుతుంది. ఇది దినదినాభివృద్ధి చెందేటటువంటి దశలో ఆయన కృషి, ఇక్కడ ఉన్నటువంటి మరి స్థానికంగా ఉండేటువంటి గ్రామ పంచాయతీ యొక్క కృషి, ఇక అందరి యొక్క కృషితోటి ఆయన ఈ యొక్క కార్యక్రమాలను నెరవేరుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రేపు సీట్ల విషయంలో కానీ మన అందరూ కూడా చాలా మంది ఈవేళ జిల్లా వైడ్గా ఇక్కడ మాకు 5వ తరగతి సీటు కావాలి, 8వ తరగతి సీటు కావాలి, 9వ తరగతి సీటు కావాలని చెప్పేసి ఈవేళ ఒత్తిడి ఎక్కువ అవడం జరిగింది మా ప్రజాప్రతినిధులకి. ఈవేళ ఎమ్మెల్యే గారికి అయితే ఇంకా చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంది. కానీ ఇక్కడ మా స్థాయి నుంచి ఎమ్మెల్యే గారి స్థాయి వరకు ఉన్నటువంటి విషయాల్లో మరి ఎవరైనా మీకు ఫోన్ చేసినట్లయితే ఆ యొక్క విషయాలన్నింటిని కూడా మరి సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేసి వాళ్ళకు కూడా తగిన అవకాశం కల్పించి ఈ యొక్క కాలేజీలో చదువుకునేటటువంటి విషయానికి మీరు దోహదం చేస్తారని చెప్పేసి ప్రిన్సిపల్ గారికి తెలియజేస్తూ, స్కూలు 2020 నుంచి 10th క్లాస్ వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ రావటము, అదేవిధంగా లాస్ట్ ఇయర్ అయితే 25 మందికి 500 మార్కులు దాటి రావటం 10th క్లాస్లో అందరూ పాస్ అవటం. అలాగే ఈ సంవత్సరం నుంచి 30 మందికి 500 మార్కులు దాటి ఈ స్కూలు రావటం జరిగింది. 82 మందికి 82 మంది పాస్ అయ్యారు. అదేవిధంగా ఈ స్కూల్లో స్కాట్లాండ్ బ్యాక్ పైప్ బ్యాండ్ అనేది ఉంది. నేషనల్ లెవెల్లో మేము 2nd ప్లేస్ తీసుకొచ్చాము. ఇంతకుముందు కూడా నేషనల్ లెవెల్లో 3rd ప్లేస్ వచ్చింది 2021లో. అదేవిధంగా శ్రేష్ఠ అని ఒక ఎగ్జామ్ ఉంది, ఎస్సీ పిల్లలకు మాత్రమే, అది జరుగుతూ ఉంటుంది. అందులో మన స్కూల్ నుంచి ఈ సంవత్సరం 139 మంది పరీక్ష రాస్తే 139 కూడా పాస్ అవటం జరిగింది. లాస్ట్ ఇయర్ 50 మందికి సీట్లు వచ్చినాయి, అంతకుముందు 32 మందికి సీట్లు వచ్చినాయి. ఈ విధంగా ఈ స్కూల్ ప్రగతిని ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది. మరి ఈ విధంగా మీ ఎమ్మెల్యే గారు ఈ స్కూల్కి రావటము నాకు సంతోషంగా ఉంది. ఈ స్కూల్ ప్రగతి ఇప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ స్కూల్గా మన స్కూల్ ఉండటం జరిగింది.
థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక తణుకు రోడ్డులోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేష పూజలు, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం గణపవరంకు చెందిన బి లలిత వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. జోలపాలెం రోడ్లో వేచేస్తున్న లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 116వ వారం పురస్కరించుకుని గణపారం వాస్తవ్యులు కుమారి వి లలితాదేవి గారు సాక్షాత్తు అమ్మవారి పేరే పెట్టుకున్నారు. వారు ఈవేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. ఆ అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక 6 మాసాలుగా మేము కోటి జపం శ్రీమాత్రే నమః అనే 1,000,000 సార్లు జపం చేయడం మేము సంకల్పించాము. దగ్గరగా 8 లక్షల సార్లు జపం జరగటం జరిగింది. అలాగే భక్తులు వచ్చి జపం చేసుకుని మీ గోత్రనామాలు ఇస్తే మీ పేరు మీద పూజ కూడా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇది గమనించి రావాల్సిందిగా కూర్చున్నాము. మేము శాశ్వత అన్నదానం పథకం కూడా పెట్టాం. 1,116 ఇచ్చిన వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నదానశాలలో పెడతాం. సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజున వాళ్ళ పేరు మీద గోత్రనామాలతో పూజ చేసి అన్నదానం చేస్తాం. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పాలిటెక్నిక్ విద్యతో చక్కని భవిష్యత్ విద్యార్థులకు లభిస్తుందని వాసవి ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు గ్రంథి సత్యనారాయణ, చలంచర్ల సుబ్బారావు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో పాలిటెక్నిక్ కోర్సు మొదటి సంవత్సరం తరగతులు శుక్రవారం ప్రారంభించారు. పాలిటెక్నిక్ను ఎంచుకుంటే మంచి ఫలితాలతో పాటు చక్కని భవిష్యత్తును సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ సంయుక్త కార్యదర్శి పాబోలు వెంకటేశ్వరరావు, కోశాధికారి పేరూరి బాలకాసయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకరరావు, జీన్ డాక్టర్ రాంబాబు, పాలిటెక్నిక్ విభాగాధిపతి రాంప్రసాద్ పాల్గొన్నారు. ఉచిత ఆక్యుపంక్చర్ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం కృష్ణుడి చెరువు వద్ద డాక్టర్ కెవి నారాయణకు చెందిన ఈశ్వర్ ఆక్యుపంక్చర్ క్లినిక్లో జూన్ 28, 29, 30 తేదీలలో ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్, జనసేన పట్టణాధ్యక్షులు వర్తనపల్లి కాశీ, యగ్గన నాగబాబు, మణికుమార్, రౌతు సోమరాజు, గుండుబొగుల సురేష్, కేశవభట్ల విజయ్, రాకుర్తి కిరణ్, రౌతు సతీష్, నీరుకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నాగబాబు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. నారాయణం దేవం పరమం పదం విశ్వత పరమాన్నిత్యం విశ్వనారాయణం మరియు విశ్వమేదేవ. గణపవరం మండలం కాసిపాడు సిహెచ్ అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు ప్రియాంక, సంతోష్ కుమార్ రెడ్డి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, దుర్గా భవానీ, మాధురి, విజయలక్ష్మి, శివకుమారి, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మనకి ప్రతి శుక్రవారం ఫ్రైడే డే, శుక్రవారం పొడివారం, శుక్రవారం ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన అందరిదేనండి. ఇదేంటి వాతావరణం మారింది కనుక కొద్దిపాటి వర్షపు నీరు మరి ఇళ్ళ చుట్టూరు కానీ లేకపోతే మురికొంటున్నా కానీ ఎక్కడైనా నిల్వ ఉంటే ఆ నీటిలో దోమ పెరిగి దోమ కాటు వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఈ వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉన్నది. మరి ముఖ్యంగా వచ్చే నెల జూలై 1వ తారీఖు నుంచి 31వ తేదీ వరకు కూడా డయేరియా మాసోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడైనా సరే కలుషితమైన నీరు ఉంటే వెంటనే తెలియజేయాలి. కాచి చల్లార్చి నీరు వాడాలి. ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల మరి వాంతులు, విరోచనాలు అవడం జరుగుతుంది కనుక అలాగే పులిసిన ఆహారం, నిల్వ ఉన్న పదార్థాలు తినకూడదు. వేడివేడి వస్తువులనే తినాలి. దీనివల్ల మనం డయేరియాని అరికెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు దీన్ని అవగాహన కలిగి కాచి చల్లార్చిన వాడడం, వేడి వస్తువులు తినడం, అలాగే కలుషితమైన నీరు ఎక్కడైనా
వస్తున్నా కానీ మరి వెంటనే పంచాయతీ సిబ్బందికి కానీ తెలియజేస్తే. తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ భానుప్రసాద్ అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో సుదీర్ఘకాలం ప్రిన్సిపల్గా, డైరెక్టర్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా బాధ్యతలు స్వీకరించారు. భానుప్రసాద్ అకాల మరణానికి శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వైస్ చైర్మన్ మేకా నరేంద్ర కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా క్రాంతిసుధా, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మహమ్మద్ ఇస్మాయిల్ నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.